ఏపీలో మద్యం అక్రమాలు జరిగాయని సిఐడి విచారణకు ఆదేశిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు ఓ నేరస్తుడు సీఎంఐ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్లను ఈ సర్కార్ ఎవరిని వదలదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇటు ఏపీలో అరాచకాలపై ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జగన్ దీక్ష చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఏపీలో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖపై ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయన్నారు చంద్రబాబు. ఓ నేరస్తుడు సీఎం అయితే రాష్ట్రం ఎలా ఉంటుందో 5 ఏళ్లు చూశామన్నారు. త్వరలో ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు చంద్రబాబు. ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లై అయిన దగ్గర నుంచి డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్. ఇది ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు, దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. ఎక్సైజ్ శాఖలో అవినీతిపై వైసీపీ నేతలకు శిక్ష పడుతుంది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మద్యపాన నిషేధం ఏపీకి చాలా కష్టమన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. తప్పు చేసిన వాళ్లను మనం వదిలేస్తే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామన్నారు పవన్. 18,000 కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కానీ ఇంకా లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్, ఇది దోపిడీ. వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట పగా ప్రతీకారం కాదు, కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్టవశాత్తు ఈరోజు వాళ్ళకి లేరు. వాళ్ళు కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు. దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పెనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి తల్లికి వందనం పథకానికి విధి విధానాలు రూపొందిస్తామన్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. వాస్తవం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ తగ్గుతున్నాయి, అంటే ఎలాంటి సందేహం లేదు. ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం రిక్రూట్మెంట్ కూడా చేస్తుంది. మీరు చూసారు, దాదాపు 16,000 మంది ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్కి మేము తొలి అడిగేసాం. అది మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము పూర్తి చేస్తాం. కానీ ఇంకో పక్కన చూస్తే దాదాపు 11,000 పాఠశాలలో 10 కన్నా తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఎందుకున్నారు, ఎలా అడ్మిషన్స్ పెంచాలి, నాణ్యత ఎలా పెంచాలి, అసెస్మెంట్ ఎలా చేయాలి. గత ప్రభుత్వం రైతులను నిండా ముంచి వెళ్లిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 1,674 కోట్ల బకాయిలు పెట్టిందని చెప్పారు. చంద్రబాబు రాగానే 50,000 మంది రైతులకు లబ్ధి చేకూరేలా 1,000 కోట్లు వెంటనే విడుదల చేశారన్నారు నాదెండ్ల. మిగతా డబ్బును వెంటనే విడుదల చేస్తామన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగ్లు పెట్టి తనకు నచ్చని వారిపై దారుణంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ అరాచకాలను నిరసిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జగన్ ధర్నాకు దిగారు. ఈ దీక్షకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు జగన్. చంద్రబాబు నాయుడు సన్ నారా లోకేష్ displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action. Now, if we don't question this, being part of democracy, then can you imagine the plight of democracy going forward if this were to be encouraged? సెక్రటేరియట్లోని వివిధ శాఖల హెచ్ఓడీలతో సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. అన్ని శాఖల్లో పనితీరుపై చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వ లక్ష్యాల్ని అధికారులకు వివరించారు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వంలో జరిగిన పనులపై సమగ్ర విచారణ చేస్తామని చెప్పారు.